నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రతి చట్టం తర్వాత కూడా మనం ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నాం. ఉదాహరణకు గతంలో త్రిబుల్ తలాక్ తీసుకొచ్చిన సందర్భంలో అప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఎదుర్కొన్నాం. తర్వాత ఎప్పుడైతే 370 ఆర్టికల్ని తీసుకొచ్చినటువంటి ఆ టైంలో కూడా ఇలాంటి ఘటననే మనం ఒకటి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది, ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు. ఇప్పుడు మరోసారి ఎప్పుడైతే వక్త్ బిల్లు చట్టాన్ని తీసుకురావడం తర్వాతనే ఇప్పుడు పల్గామాలో జరిగినటువంటి ఈ దాడి మనం చూస్తూ ఉన్నాము. సో ఎటువంటి చట్టాలు అయితే ఎప్పుడైతే తీసుకొస్తున్నారో ముస్లిం సంబంధించినవి అయితే మరీ ముఖ్యంగా వాళ్ళు దాడులు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పల్గామ్లో జరిగినటువంటి ఈ దాడి వెనకాల కూడా వక్త్ బోర్డు సభ్యులు ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది, వెనకాల అసలు ఏంటి కుట్ర, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ కె రవీందర్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వక్త్ బిల్లు చట్టం తీసుకురావడం వల్లనే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇది నిజంగానే వాస్తవమా? ఈ వక్ఫ్ బోర్డ్ అనేదమ్మా, మీరు చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన తర్వాత దీని అమెండ్మెంట్ జరిగింది. వక్ఫ్ చట్టం కూడా ఒక మతానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా వీళ్ళు కొన్ని లక్షల ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసి ఉన్నారు. అంటే గతంలో ఇది మేము పరిపాలించాం, మాదే ఈ భూమి అని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఈ వక్ఫ్ చట్టము అంటే చేయడానికి కానీ తర్వాత ఇప్పుడు ఈ బిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే, తమిళనాడులో ఒక రైతు తన భూమి అమ్ముకోవడానికి వెళ్తే, కూతురు పెళ్ళేదో ఉంటే భూమి అమ్ముకోవడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఈ భూమి నీది కాదే వక్ఫ్దే అని చెప్పడం జరిగింది. అదేంటి, నేను కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ నేను వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాను, వక్ఫ్ ఎక్కడిది, అసలు ఇదేంటి అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే, వాళ్ళు అక్కడ కింది కోర్టులో ఫస్ట్ అతను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను ఏం చేయలేకపోయాడు. కింది కోర్టులో వెళ్తే ఇది వక్ఫ్ది, మేము దీనికి మా కోర్టు కూడా దీన్ని తీసుకోవడానికి లేదు, కాబట్టి మీరు దానికి సపరేటు వక్ఫ్ బోర్డు ఉంది, ఆ బోర్డులోకి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోమని చెప్పారు. నా భూమి ఇన్నేళ్ళ నుంచి చేసేటువంటి భూమి వాడు ఎట్లా అవుతుందని చెప్పి అతను పాపం అక్కడే నిరాశ చెంది వదిలేశాడు, ఏం చేయలేకపోయాడు. అదే కాకుండా ఇవాళ బాంబేలో అంటే ఏదైతే బాంబేలో రిలయన్స్ సంస్థకు చెందినటువంటి భూమి కూడా వీళ్ళు మాదే అని నిర్ధారించారు. అంటే ఈ భూమి కూడా మాదే అని చెప్పి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ది అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం దీని పూర్వపాలను మొత్తం తీశారు. అసలు వక్ఫ్ చట్టం అనేది ఎట్లా వచ్చింది, అసలు వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ఏంటి, ఇంకోటి ఏంటంటే ఈ జ్యుడిషియరీకి సంబంధం లేకుండా దీన్ని ఒక చట్టం చేశారు. ఇందులో పెద్ద కుట్ర ఏంటంటే, ఈ కుట్ర జరిగినటువంటి ముఖ్య కారణంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే గుజరాల్ అని చెప్పి, ఐకే గుజరాల్ అని చెప్పి ప్రధానమంత్రి మనకుండే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అతను చేసినటువంటి చట్టమే ఈ యొక్క వక్ఫ్ చట్టంలో వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, ఇదంతా మాదే అని చెప్పి రావడం జరిగింది. కానీ ఇక్కడ మూలానికి వెళ్తే రాముడు పుట్టినటువంటి నేల ఇది, రామరాజ్యం అనేటువంటి నేల ఇది, భరతుడు పరిపాలించినటువంటి దేశం ఇది. కాబట్టి మీకెక్కడి చట్టాలు, ఈ భూమి మీద మీరు అన్యాక్రాంతంగా మొఘళ్ళు మీరు మా దగ్గరకు వచ్చారు, అన్యాక్రాంతం చేసుకోవడానికి వచ్చారు అంతరించిపోయారు. ఇంకా మీ భూమి ఎక్కడిది, మూలం మాది, మీరు కబ్జాదారులు, మీ కబ్జాని తొలగిస్తున్నాం. ఇప్పుడు మేము కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు కబ్జాకోరులు, కాబట్టి ఈ కబ్జాకోరులు మీరు వదిలేయమని చెప్తా ఉంది. కబ్జాకోరుతనం బయటికి తీశాం. ఎలాగైతే ఆర్టికల్ 370లో మనము దీంట్లో విజయం సాధించామో, అలాగే త్రిబుల్ తలాక్ విషయంలో కూడా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కూడా విజయం సాధిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా చూడండి, ద్వంద్వ వైఖరి సుప్రీంకోర్టుది. గతంలో వక్ఫ్ బోర్డు మీద అన్యాక్రాంతమైనటువంటి కేసులు సుప్రీంకోర్టు వెళ్తే మా పరిధిలో లేదని చెప్పారు. మరి అదే మీరు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా తీసుకున్నారు? ఈ ద్వంద్వ వైఖరి కనబడలేదా? కాబట్టి దీని వెనకాల ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది, ఒక మతతత్వ మాఫియా. కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళు కొంతమంది దోచుకొని, ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా వ్యతిరేకత ఉంది, ముస్లిం వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ బోర్డు వద్దునైనా మాకు వాళ్ళంటే ఇక్కడ చిన్న ముస్లింలు అంటే చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మధ్యతరగతి దిగువ ఉన్న వాళ్ళు కూడా ఈ వక్ఫ్ స్థలంలో ఉన్నారు. కానీ దానికి రెంట్ కడుతున్నారు వీళ్ళు.
కొంతమందికి. కాబట్టి వాళ్ళు కూడా అంటున్నారు వద్దులేని వక్ చట్టమే వద్దు మాకు అంటున్నారు, మా భూమి మాకు ఇవ్వమంటున్నారు. కాబట్టి వీళ్ళు వక్ చట్టం పేరుతో ఇవాళ ఒక పెద్ద మాఫియా, తీవ్రవాద మాఫియా ఉంది. వక్ చట్టం వెనకాల కూడా తీవ్రవాద మాఫియా ఉంది. ఈ వక్ చట్టం గురించి మాట్లాడడం వల్ల బెదిరిస్తా ఉన్నారు. అందులో మూలమే ఈ దాడి కూడా. ఇవాళ హిందువులను చంపడానికి కారణం కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లు కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే పార్లమెంట్ లో ఇది సక్సెస్ అయింది, మెజారిటీ పీపుల్ ఓటేసి గెలిపించడం జరిగింది. వీళ్ళు మళ్ళీ దీన్ని ఓడిపోయారు కదా, దానికి ప్రతిచర్యగా ఇలాంటి దాడి జరిగినట్టుగా మనం భావించవచ్చు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా ఈ వక్తికి సంబంధించి కూడా ఆంధ్రాలో బోల్డ్ మంది ఏకమయ్యి ఒక ర్యాలీ కూడా నిర్వహించారు కదండి. అంటే ఇది ఒక గ్రూపులుగా విభజించి దీనికి ఏమైనా స్కెచ్ చేస్తున్నారంటారా? ఇక్కడ ముఖ్యంగా అండి ముస్లింలు ఎప్పుడు గుంపు దాడులు చేస్తారు. మన దగ్గర ఏమైతుందంటే మనము కులాలుగా విడిపోయి సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఏదైనా మనకు చూడండి ఇవాళ ఇప్పుడు ఈ ముస్లిమ్స్ లో కులాలు అంటే ఉండవంటారా? అసలు కులాలు ఉన్న తెగలే, 2 తెగలు ఉంటాయి. షియా సున్నీ అని 2 తెగలు ఉంటాయి. వాళ్ళకి పడదు, పొద్దున్న లేస్తే వాళ్ళు తన్నుకోవడమే సరిపోతా ఉంటాయి. షియా సున్నీ ఈ 2 తెగలు ఉంటాయి. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళిద్దరికే పడదు అంతే. వాళ్ళ పిల్లని వీళ్ళకి ఇవ్వరు, వీళ్ళ పిల్లని వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ముస్లిం కంట్రీలో గొడవలన్నీ కూడా అవే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఇవన్నీ కూడా ముస్లిం తెగల మధ్య గొడవలే. ఇవాళ ఏకంగా వీళ్ళు వాళ్ళ తెగల మధ్యలో గొడవలు మన హిందువుల మీద రుద్దారా? హిందువులతో ఇప్పుడు హిందుత్వం మీద పోరాటం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ నుంచి నాయకులు వాళ్ళకి లింక్ అయి ఉన్నారు, పాకిస్తాన్ కి లింక్ అయి ఉన్నారు తీవ్రవాదులతో. ఇక్కడ మీరు గమనించినట్టయితే హలాల్ పేరు మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. అంటే ముస్లింలకు వెళ్తా ఉన్నాయి. హిందువుల దగ్గర నుంచి హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక ముస్లిం సంస్థకి వాడు ఫీజు కట్టాలి. కాబట్టి ఈ ఫండ్స్ అంతా కూడా ఐఎస్ఐ తీవ్రవాదాలకు వెళ్తున్నాయి. పిఎఫ్ఐ అందుకే బ్యాన్ అయింది. పిఎఫ్ఐ అనే ఒక ముస్లిం సంస్థ ఉంది, అది తీవ్రవాద సంస్థ, దానికి కేంద్రం హైదరాబాద్. ఇట్లా మనం ప్రతి విషయంలో చూసుకుంటే ఈ ముస్లిం వాళ్ళందరికీ కూడా వాళ్ళతో లింక్స్ ఉన్నాయి. కేవలం ఇవాళ ఒక మతం పేరు మీద ఇంతమందిని చంపడం జరిగిందంటే కారణము వీళ్ళు ముస్లిం దేశంగా ఈ యొక్క భారతదేశాన్ని కూడా చేయడానికి ఒక పెద్ద స్కెచ్ చేసుకొని ఇవాళ పశ్చిమ బెంగాలే కానీ చూడండి, ఇలా నరహంతకులు హిందువులనే చంపుతా ఉన్నారు, వాళ్ళ మానవ ప్రాణాలు దోస్తా ఉన్నారు. మీరు చూడండి అక్కడ ఇంట్లో ఉంటే మేకలని, ఆవులని, గొర్రెలు ఎత్తుకుపోతా ఉన్నారు. ఇవాళ కొన్ని వందల మంది కూడా ఇల్లు వదిలేసి నిరాశ్రయులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ కేవలము ఒక మతము ఇవాళ 85% ఉన్నటువంటి మెజారిటీగా ఉండి బానిసలుగా బతుకుతా ఉన్నాం. ఇది గమనించాలి హిందువులందరూ కూడా. ఇవాళ మనం 85% మెజారిటీ అని చెప్పుకుంటాం, కానీ ఇవాళ కేవలం 15% ఉన్నటువంటి వాడు ఇవాళ మన రాజ్యం వెళ్ళే ప్రక్రియ జరుగుతూ ఉంది, మనం శాసించే పరిస్థితి. కాబట్టి ఇవాళ చట్టాలు మార్చి మన మనుగడ కాపాడుకోవాలంటే ప్రభుత్వం చట్టాలు మార్చాల్సింది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వక్ఫ్ బోర్డు వల్లనే కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ ఘటనకు కూడా ఒక కారణం అంటారా? వాళ్ళే పగడ్బందీగా ఇట్లాంటి ప్లాన్ వేసుకొని చేశారంటారా? ఇక్కడ వక్ఫ్ బోర్డు ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమర్నాథ్ యాత్రకు హిందువులు ఇప్పుడు వస్తారు, స్టార్ట్ అవుతారు. దానికి దారి ఇక్కడ నుంచే పెహల్గాం నుంచే ముందు అక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడ మన ఇండియా స్విట్జర్లాండ్ అంటారు దాన్ని. పెహల్గాం అనేటువంటి ఏరియా ఏంటంటే మనకు ఒక అద్భుతమైన ఏరియా. 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత ఇలా పర్యాటకులు అందరూ వెళ్తా ఉన్నారు. అక్కడ ఒక మంచి వాతావరణం ఉన్నది, దాన్ని టార్గెట్ చేశారు ఫస్ట్ గా వాళ్ళు. అక్కడ టార్గెట్ చేసింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హిందువులు ఇక్కడ నుంచి వెళ్తారు. ఎప్పుడైతే మనకు ఈ బద్రీనాథ్ యాత్రికుల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ రాకుండా చేయొచ్చు అనే ఉద్దేశం కూడా వీళ్ళు దీని వెనకాల కుట్రలో భాగంగా మేము గమనించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఇంకొక కొత్త విషయం మాకు తెలిసింది ఏంటంటే నిన్ననే ఒక ముస్లిం సంస్థ అన్ని మసీదులలో మనము ఎవరైతే చనిపోయారో వారికి మనం సంఘీభావం తెలపాలి అని చెప్పేసి ఒక చిన్న ఇది పెట్టారు. దాన్ని ఏమంటే నిరసన దీక్ష పెట్టారు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. అందరు అనుకుంటున్నారు నిరసన దీక్ష అనుకుంటున్నారు. మాకు దగ్గర వ్యక్తులు చెప్పారు అనేది నిరసన దీక్ష కాదు, దీని వెనకాల వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాడికి ఫర్దర్ గా ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఉద్యమం చేయాలి అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించి నల్ల డ్రెస్లు వేసుకొని నిరసన వచ్చారు, కానీ ఇవాళ సంబంధించి దీని వెనకాల కుట్ర అంతా కూడా వక్ఫ్ బోర్డు కుట్ర. కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేవలము సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ కొంతమంది వాళ్ళ నల్ల డ్రెస్సులు వేసుకొని ఏదో బయటకు వచ్చామని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా దీని వెనకాల కుట్ర అంతా కూడా వక్ఫ్ బోర్డు కుట్రనే జరుగుతూ ఉంది. కాబట్టి అది మన హిందువులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఇవాళ పొద్దున్న లేస్తే మనము దేవాలయాలకు వెళ్తున్నాం, మనం పొద్దున్న లేస్తే మన ధర్మాచారాన్ని తాతల నుంచి తండ్రుల నుంచి ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నాం, కానీ ఐకమత్యం కోల్పోతున్నాం, కులాలుగా కొట్లాడుతున్నాం. ఒకడు జైబీమ్ అంటాడు, ఒకడు బీసీ అంటాడు, ఒకడు ఇంకొకటి అంటాడు. ఇక్కడ ఐకమత్యం అనేది కోల్పోతున్నాం. కాబట్టి హిందువుల గురించి పోరాడాల్సిన పరిస్థితి కన్నా బీసీ నినాదం తీసుకొస్తారు, ఎస్సీ వర్గీకరణ అంటాడు, ఎస్సీగా ఎస్టీ అంటారు, భీమ్ అంటాడు, జై భీమ్ అంటాడు. అసలు వీటి మీదనే ఎక్కువ గొడవలు ఉన్నాయి తప్ప ఇక్కడ హిందువుల గురించి ఒక ఐకమత్యం అనేది చాలా తక్కువ అయిపోయిందని నేను అంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ పుల్వామాలో కేవలం హిందువులని ఏరియాలు కొట్టాడు. నువ్వు బీసీవా, నువ్వు ఓసీవా, నువ్వు మాదిగవా, నువ్వు రెడ్డివా, నువ్వు ఇంకొకటా అని చూడలేదు. కేవలము హిందువులని కొట్టాడు. ఆ హిందువులు కూడా తెలుసుకోవాలంటే షెడ్డీలు ఇప్పి చూసి మరీ కాల్చారు. కాబట్టి కులాలుగా కొట్లాడకండి. ఇవాళ కులాలు అక్కడ కులం చూడలేదు, హిందుత్వమే చూశాడు. కాబట్టి హిందువులుగా బతుకుతున్నాము మనము. ఈ కులాలుగా విడిపోయి ఇవాళ మనం జరిగేది ఏంటి? ఈ రాజకీయ నాయకుల మాయలో పడిపోయి ఒకడు ఎస్సీ బీసీ అని చెప్పి వర్గీకరణ పోరాటం చేస్తున్నాం, కానీ హిందుత్వం కోసం పోరాటం చేసేటువంటి దాఖలా కనిపించట్లేదు. కాబట్టి హిందువుల జాగో జాగో, హిందూ జాగో. ఇవాళ కులాలను పక్క పెట్టి హిందువులం, ఈ కులం నీకు ఉందంటే హిందుత్వమే కారణం కదా. నీకు కులం ఉందంటే హిందుత్వమే కారణం. కాబట్టి ఆ హిందుత్వాన్ని గౌరవించాలి, హిందూ ధర్మాన్ని ఆచరించాలి, హిందువుల ఐకమత్యం కావాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ కులాలను పక్క పెట్టండి. మన ఎజెండా హిందుత్వమే. హిందుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఏదైతే ఇక్కడ కులాల పేరుతో విడిపోతా ఉన్నామో, కులాల పేరుతో కుంపటి పెడుతున్నటువంటి రాజకీయ నాయకులని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.